ఆ ప్రభు ఆ పక్షి రాజు వలె మిమ్మల్ని మోసుకుని వెళ్తాడు అనే వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకున్న వాళ్ళని మనవి చేస్తూ ఉన్నాను. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరకొని నన్ను అణచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయిచు ఉగర్చుచు రోజుచున్నాను. మీరు ఇక్కడ 14వ వచనాన్ని చూడండి. ఈ 14వ వచనాన్ని చూస్తే కొంచెం కఠినమైన తెలుగు భాషలు ఉన్నాయి. ఈరోజు లెబనోస్తులకు అర్థం కాకపోతే సింపుల్గా చెప్పాలంటే, వారు ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు. మొదటి 3-4 వచనాల గురించి నిశ్శబ్దంగా ఉన్నారు. నేను ఇది చేయడానికి అది చేయడానికి రాలేదు, కానీ దేవుడు రాబోతున్నాను ఒక ఇంటెన్స్ పవర్తో. ఏ విధంగా ప్రసవ వేదన కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే తను ప్రసవించే సమయంకి ఎంత బలము కలిగి ఉంటుందో, ఎంత ఓపిక కలిగి ఉంటుందో, ఆ విధంగా యేసుప్రభువు రాబోతున్నాడు. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు. తమ్ముడు చెల్లమని చెప్పే మాట మీరు చాలా జాగ్రత్త, అక్కయ్య అన్నయ్య అంకుల్ లాంటి. యేసుప్రభువు నిశ్శబ్దంగా ఉన్నారు.